మానవ జీవితంలో ప్రాణానికి మించింది ఏమీ లేదు. అంబులెన్స్ ఈ పేరు విన్నా, ప్రత్యేక మ్యూజిక్తో ఉన్న సైరన్ మోగినా వెంటనే ప్రజలు అలర్ట్ అవుతారు. అంబులెన్స్ వాహనానికి దారి ఇచ్చి విలువైన ప్రాణాలను కాపాడడంలో ముందుంటారు. ట్రాఫిక్ పోలీసులు సైతం రూట్ క్లియర్ చేస్తుంటారు. అత్యవసర వేళల్లో ఉపయోగించాల్సిన సైరన్ను చిన్న చిన్న కారణాలకే మోగిస్తూ దూసుకెళ్తున్న అంబులెన్స్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సర్వే చేపట్టారు. అంబులెన్స్ సర్వీసులకు సంబంధించిన సైరన్ను ఎలా వాడుతున్నారు, దాని దుర్వినియోగంపై దృష్టి పెట్టిన పోలీసులు 5 రోజుల పాటు వివిధ జంక్షన్ల వద్ద 310 అంబులెన్స్ సేవలపై ఆరా తీశారు. చాలా సందర్భాల్లో ఎమర్జెన్సీ లేకపోయినా అంబులెన్స్ డ్రైవర్లు సైరన్లను వాడుతున్నారు వెళ్తున్నట్లు సర్వేలో గుర్తించారు. చికిత్స అనంతరం రోగిని ఇంటికి తీసుకెళ్లే సమయంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, ఉద్యోగులు వివిధ రకాల శాంపిల్ కలెక్షన్ మృతదేహాలను తరలించేటప్పుడు ఇలా అంబులెన్స్ డ్రైవర్లు సైరన్ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 23వ తేదీ నుండి 27వ తేదీ మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల వద్ద అంబులెన్స్ సేవల గురించి ఆరా తీశారు. అందులో అత్యధికంగా 49% అంబులెన్స్లు శాంపిళ్లను తీసుకొని వెళ్తున్నట్లుగా తేలింది. అలాగే వివిధ కారణాలతో సైరన్ మోగించిన అంబులెన్స్లు 39%గా కాగా మృతదేహాలను తీసుకెళ్తున్నవి 6.5%గా గుర్తించారు. ఇక 5.5% అంబులెన్స్లు ఖాళీగా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి సగానికి పైగా అంబులెన్స్ వాహనాలు సైరన్లతో దుర్వినియోగం చేస్తున్నట్లు తేల్చారు. అత్యవసర సమయాల్లోనే సైరన్ను వాడాలని, మిస్యూజ్ చేయొద్దని డ్రైవర్లకు నగర ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అప్పుడే పుట్టిన పసిపాపలు ఇలా కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా అంబులెన్స్ సైరన్ వాడాల్సిందేనని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రోగి చికిత్స అనంతరం అంబులెన్స్లో ఇంటికి వెళ్తుండడం, మృతదేహాలను తరలించడం, అనారోగ్యంగా ఉన్న వారిని, ఉద్యోగులు వివిధ రకాలైన శాంపిల్స్ను తీసుకెళ్లే సమయంలో అంబులెన్స్ సైరన్ను దుర్వినియోగం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.